అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకే ఒక్క మాటతోనే జగన్మోహన్ రెడ్డి గారి తీరు మారలేదని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదేమిటంటే డైరెక్ట్గా పాయింట్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీ అంశం మీద మాట్లాడుతూ పీపీపీ పద్ధతిలో ఈ గవర్నమెంట్ పోతుంది. మేము అధికారంలోకి వస్తే ఈ పీపీపీ టెండర్లు అన్నీ రద్దు చేస్తాం. సో ఎటువంటి టెండర్లో రాకూడదు అని ఆయన ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాం. ఇండైరెక్ట్గా ఉందా డైరెక్ట్గా బెదిరిస్తున్నాం. వీళ్ళు గత 5 సంవత్సరాలు కూడా చేసింది అదే కదా. చాలా కంపెనీలు బెదరగొట్టి పడేశారు. అమరావతిని ఏడిపించేసి కూర్చోబెట్టేశారు. రివర్స్ టెండరింగ్ అని పేరు పెట్టి పోలవరాన్ని తొక్కేశారు. ఇప్పటికీ కూడా నిన్న సజ్జల గారి మాటలు పక్కన పెట్టుకుంటే అంత ముందు వరకు కూడా సోషల్ మీడియాలో కానీ, సాక్షి టీవీలో కానీ, సాక్షి పేపర్లో కానీ అమరావతికి సంబంధించి విషప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. మునిగిపోద్ది. ఇంకా వీళ్ళ మెంటాలిటీ ఇదే. మన నారా లోకేష్ గారు కూడా అన్నారు, మేము సింగపూర్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా అక్కడ ప్రధానికే ఫోన్లు చేసి రావద్దు అని బెదిరించారన్న టైప్లో మాట్లాడారు. అంటే ఏంటి, వీళ్ళు ఎలా బెదిరిస్తారన్నమాట. వీళ్ళకున్న కోరిక ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి పని మీద వీళ్ళ పేరు రాసి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు వెలుగుతూ ఉండాలి. కానీ వెలుగుతూ ఉండాలన్న మాట వీళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఉంటుంది. ప్రతిపక్షం దాటితే అధికారంలోకి వస్తే అన్నీ మర్చిపోయి కుంభకోణాలు, స్కాములు అన్నీ చేసుకుంటూ ప్రజల్ని మనం మభ్యపెట్టి కూర్చోబెట్టేయాలంటే పథకాలు ఇచ్చేస్తే సరిపోద్ది అన్న ఉద్దేశంతో లాస్ట్ 5 సంవత్సరాలు పరిపాలించినట్టే మనకి పరిపాలిస్తారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు మీరు పీపీపీ అనేది ఏంటో తెలుసుకోండి. పబ్లిక్ ప్రైవేట్ పాయింట్లో జరిగే పని అంటే ఏంటి, దాన్ని కట్టడం కానీ, దానికి కావాల్సినవి అన్ని కానీ ప్రైవేట్ చూసుకున్నా అక్కడ సీట్లు పెట్టే విధానము లేకపోతే మొత్తం అన్ని కంట్రోలు గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అంటే మనం ఎప్పుడు పీపీపీ చేసింది లేదు కదా. మనం ఎలా చేస్తామంటే జియో నెంబర్ 107 తీసుకొచ్చి అందులోనే 50% సీట్లు మేనేజ్మెంట్ కోర్టులో అమ్మేసుకుని మనం చేసుకునే పద్ధతిలోకి వెళ్తాం. మనం నిన్న మెడికల్ కాలేజీలు కట్టేసాము ఓ అని మీరు ఇలా పెట్టారంటే నాకు అర్థం కాలేదండి. ఇలా పెడితే ఇదిలా ఉందండి బాబు. అది ఒక రకమైన, నేను చెప్పకూడదండి బాబు, మళ్ళీ మీ ఫ్యాన్స్ తిడతారు, కానీ అలా పెట్టారండి. కానీ మీరు కట్టింది 5 కాలేజీలే కదండి. 15 కాలేజీలు 5 కాలేజీలు కట్టారు. మిగతా అన్ని పునఃస్థితిలోనే కదా ఉన్నాయండి. నేను హోమ్ మినిస్టర్ గారు వీడియో ప్లే చేసి మీ పరువు తీసేశారు కదండి. పరువు తీసేసే విషయాలు తీసుకొచ్చి మీరు మాట్లాడతానంటే ఎలాగ సార్, ఏంటి సార్ ఇది, ఎంతవరకు సార్ చూసుకోండి సార్. అలాగే మీరు సాక్షి మీడియా విషప్రచారం చేస్తున్నా, పేపర్ విషప్రచారం చేస్తున్నా, మీరు విషం కక్కుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చే ఆలోచన లేకపోతే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చే ఆలోచన ప్రజలకు ఎప్పటికీ చేయరు. ప్రజల ఆలోచన ఏంటో మీకు అర్థమైపోవాలి. మీరు ఓటమి నుంచి ప్రజలు కోరుకుంటుంది పోలవరం పూర్తవడం, అమరావతి ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చేసి హైదరాబాద్ లెవెల్లో పూర్తి చేయడం, పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చేయడం, కంపెనీలు వచ్చేలా చేయడం, ఇది కోరుకుంటున్నాం. వీటికి అనుగుణంగా ప్రభుత్వం ఏం చేస్తున్న శభాష్ అని చెప్తూ విమర్శనాత్మకమైన విమర్శ అంటే సద్విమర్శ చేస్తూ మీరు కూడా సలహాలు ఇస్తూ మేము అధికారంలోకి వస్తే దీనికన్నా ఇంకా బాగా చేస్తాము, ఎలా చేస్తాము, అలా చేస్తాము అని చెప్పిన నాడున మీరు ముందు ప్రతిపక్షంలోకి వచ్చి మీరు కోరుకుంటున్నట్టు తర్వాత అధికారంలోకి వస్తారేమో. కానీ అంతలోపు మేము ఇలాగే మాట్లాడతాం, మా ఎమ్మెల్యేలతో ఇలాగే మాట్లాడిస్తాం, మా మందిగామంతో అలాగే మాట్లాడిస్తాం అంటే మట్టుకు మీరు అధికారానికి ఎంత దూరంలో ఉన్నట్టండి. అది గమనించుకుని ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ. ఉంటాను.